నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్య వైద్యం ప్రజల కనీస హక్కని స్పష్టీకరించిన చిన్న శ్రీను ఈ నెల 12న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు. మన్యంలో జరిగిన మాదక ద్రవ్యాల రవాణా నివారణపై వాహన డ్రైవర్లకు అవగాహన సదస్సు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. విజయనగరం సెంచూరియన్ యూనివర్సిటీలో జరిగిన 2వ రైతు సమ్మేళనం. వ్యవసాయ రంగంలో ఆధునిక స్థిరత్వం కోసం కృషి చేయాలన్న మంత్రి కొండపల్లి. విద్య వైద్యం ప్రజల కనీస హక్కని కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తుందని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని సిరిసహస్ర రేజింగ్ ప్యాలెస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి ఒకవైపున వేల కోట్లు అప్పులు తెస్తున్న ఈ ప్రభుత్వం ప్రజలకు ఎంతో అవసరమయ్యే మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఎందుకు కేటాయించలేకపోతుందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని ఆపివేయడం వలన పేదలు నానా అవస్థలు పడుతున్నారని, డయాలిసిస్ పేషెంట్లకు దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిసారి భోగాపురం ఎయిర్పోర్టు వద్దకెళ్లి ఫోటోలు దిగి 91% పనులు పూర్తయ్యాయని, అసత్యాలు చెప్తున్నారని, తమ ప్రభుత్వంలో ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి 2203 ఎకరాల భూసేకరణ చేశామని, 527 నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని అందించామని, 23% పనులు పూర్తి చేశామని స్పష్టీకరించారు. అదేవిధంగా ఇటీవల సంభవించిన తుఫాన్ దాటికి జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటికి సంబంధించి పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి స్థాయిలో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ పక్క ప్రజలు ఎంత అనువైన స్పందన వస్తున్నప్పటికీ, మీరు తీసుకున్న నిర్ణయం వ్యతిరేకమని మీ పార్టీ వారు, మీ వర్గాల వారు చెప్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఒక గుడ్డిగా మేము తీసుకున్న నిర్ణయం కరెక్టు, మేము చేస్తున్న ప్రైవేటు పరమే కరెక్టు, వైద్యం అనేది పేదవాడికి అందకూడదు అనే విధానం ఏదైతే మేము చెప్తున్నా ప్రజల నుంచి అనువైన స్పందన వస్తుందో దాన్ని కూడా మరి బేఖాతరు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి నిన్న జిల్లా పరిషత్ వేదికగా కూడా మేము చెప్పాం, ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయండి, పరిశీలన చేయండి అని చెప్పి. మరి గౌరవ మంత్రులు చెప్తా ఉంటారు, వారి వాదన లేదు ప్రైవేట్ అన్న ప్రభుత్వం ఒకటే, ఎక్కడా కూడా మెడికల్ కళాశాలలో సీట్లు అని అనుకున్నవన్నీ వస్తాయి, ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ, రకరకాల వాదనలు. ఇది కాదు మీరు చెప్పాల్సిన మాట. ఒక 500 పడకల ఆసుపత్రి వస్తుంది, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. ఒక ప్రైవేట్ అన్న పదం ఎప్పుడైతే ఉందో ప్రైవేట్ వారి ఆధీనంలో నడుస్తుంది, వారి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం పేదవాడికి వైద్యం అనే అన్నది సదూరమైన దూరం అయిపోతుంది. ప్రభుత్వం వైద్యం అనేది ఖరీదవుతుంది. ఇది కరెక్ట్ కాదు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. మేము మంత్రులు చెప్తా ఉన్నారు. నిన్నటి రోజు విజయనగరం మెడికల్ కళాశాల పూర్తయిందా నేను చెప్పాము. ఎప్పుడూ కూడా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మా ప్రభుత్వ విధానంలో 17 మెడికల్ కళాశాలని ప్రారంభించి స్థల సేకరణ చేసి దానికి సంబంధించి ఏవైతే అనుమతులు కావాలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకొచ్చి దానికి సంబంధించి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ఒక 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించుకున్నాం. ఇవాళ విజయనగరం మెడికల్ కళాశాల పీజీ సీట్లు కూడా శాంక్షన్ వచ్చాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కూడా శాంక్షన్ వచ్చాయి. త్వరితగతిగా ఆ కార్యక్రమం ఈ 16 నెలల కాలంగా మీరు దాని పనులు పూర్తి చేసి తీసుకెళ్తే ఈ పాటికే హాస్పిటల్ కూడా షిఫ్ట్ అయ్యి అక్కడ కార్యకలాపాలు మొదలయ్యేవి. కానీ మీ విధానం అది కాదు. మీరు మీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మీ విధానం భిన్నమైన విధానం తీసుకున్నారు. మీరు దానికి మీరు చెప్పేది మీరు పూర్తి చేయలేదు, మీరు మొదలుపెట్టారు కానీ మీరు పూర్తి చేయలేదు, ఏదో స్థల సేకరణ జరగలేదు. ఇవన్నీ రొటీన్ ప్రాసెస్. 17 మెడికల్ కళాశాలలు అనుమతులు వచ్చాయి. మేము 17 మెడికల్ కళాశాల విభిన్న స్థితుల్లో ఉన్న స్థాయిలో ఉన్నవి. వాటన్నింటినీ కూడా మీరు ప్రారంభించవచ్చు మీ సుమారుగా. కానీ మీరు ఆలోచన చేయకుండా ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన ఏదైతే ఉందో, ఈ ప్రజా వైద్యం అనేది ఈ రాష్ట్రంలో సుమారు 5 కోట్ల ప్రజల్లో పేద మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు, అన్ని వర్గాల వారు ఉంటారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వైద్యం అనేది ఉచితంగా అందించాలి అని మేము ఆలోచన చేస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా సీట్లు తగ్గవు, లేదు పేదవాడికి కూడా అక్కర్లేదు, పేదవాడికి వైద్యం అక్కర్లేదు, పేదవాడు డాక్టర్ చదవక్కర్లేదు, పేదవాడికి వైద్యం కావాలని డబ్బు ఇచ్చి కొనుక్కుంటాడు. మరి మెడికల్ కళాశాలలో మిమ్స్ ఉంది, మిమ్స్లో ఉచితంగా వైద్యం చేస్తున్నారా? వెళ్ళండి, ఎవరైనా కనుక్కోండి. లేదు మీ పార్లమెంట్ సభ్యులదే ఉంది, విశాఖ పార్లమెంట్ సభ్యులది గీతంలోకి వెళ్ళండి, అక్కడైనా ఉచితంగా చదువు చెప్తున్నారా? లేదు ఉచితంగా మీరు ఏమైనా వైద్యం చేయిస్తున్నారా? దానికి సమాధానం ఉండదు. మీరు ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు, దీనికి ప్రభుత్వ అనుమతులు, సుమారుగా దీనికి కావాల్సిన డబ్బు కూడా మేము చెప్పాం. 5,500 కోట్ల రూపాయలు ఇంకా బకాయి ఉంటాయి. మా గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నారు, లేదు ఇంకా విజయనగరంకు 200 పెరుగుతుంది, పెరగనివ్వండి.
ఒకవేళ సకాలంలో ఒక సంవత్సరం 16 నెలల కాలం మీరు లేట్ చేశారు కాబట్టి రేట్లు పెరగడం వల్ల దాని కాస్ట్ పెరగచ్చు. ఇవాళ అమరావతి మొదలుపెట్టారు మీరు, ఆ రోజు 50,000 కోట్లు అన్నారు, ఇవాళ 2 లక్షల కోట్లకి వెళ్ళింది. లేదు కిలోమీటర్ 174 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పి ఇవాళ పేపర్లో వచ్చింది. మీరు ప్రజా వైద్యం వచ్చి కనీసం ఒక 500 కోట్ల రూపాయలతో ఒక హాస్పిటల్ కడతాము, ఉచితంగా వస్తుందంటే ఎందుచేతన మీరు చెప్పిన కారణం సహేతం కాదు. లేదు మేము చేయలేము, మా ప్రభుత్వం అనదత్వం, మేము ప్రభుత్వం చేయలేము, మేము ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేయలేదు, మేము కేవలం ప్రైవేట్ పరం చేసేస్తాము అని మీ విధానం చెప్పండి డెలిబరేట్గా. ఎందుకంటే కనపడతా ఉంది. నేను కేజీహెచ్లో ఇవాళ కరెంట్ లేక సుమారు మధ్యాహ్నం 12 గంటలకు పోతే రాత్రి 12 గంటలు కరెంట్ లేదు. కేజీహెచ్ హాస్పిటల్ అంటే సుమారు వేలాది మంది పేషెంట్లు ఐసీయూలు బెడ్ల మీద ఉంటారు, వేలాది మంది రోగులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళ తాలూకు సందర్శకులు ఉంటారు. ఇవాళ ఉత్తరాంధ్రకి తలమానికమైన హాస్పిటల్ అది కేజీహెచ్ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్. విజయనగరం జిల్లా హాస్పిటల్కి వస్తే ఎవరైనా అధికారులు ఆ సమావేశాలకు కబురు పెడితే రారు, ఏదో కారణం ఉందని చెప్తారు. ఇవాళ విజయనగరం హాస్పిటల్ ఎలా ఉందనేది నాకన్నా మీ అందరికీ తెలుసు. ఇవాళ జీజీహెచ్ హాస్పిటల్ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎవరు కూడా ప్రజాప్రతినిధులు వెళ్ళరు, వెళ్ళి హాస్పిటల్లో రివ్యూ చేయరు. లేదు అక్కడ ఏమైనా వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కొరతుంటే దాని మీద మీరు వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయరు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం విద్య కానీ వైద్యం కానీ పూర్తిగా నిర్లక్ష్యం. ఇవాళ గత 4 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్. మా గౌరవ శాసనసభ్యులు వారు చెప్తారు, అక్కడ మీటింగ్కి వచ్చి లేదు మీరు బకాయిలు పెట్టారని చెప్తారు. మా 18 నెలలు అయిందమ్మా ప్రభుత్వం వచ్చి, ఇంకా మీరు ఇదే మాట చెప్పుకుంటూ పోతారా అని చెప్పి. అంటే ఇంకా గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది అది మాటలు మాట్లాడతారు తప్ప మీరు 4 రోజులుగా సేవలు అందలేదు. ఈ జిల్లాలో రాష్ట్రంలోనే ఎవరికి ఆరోగ్యశ్రీ సేవలు లేక అనేక మంది వారు అప్పులు చేసుకొని ఇవాళ ఆపరేషన్లు చేసుకునే పరిస్థితి హాస్పిటల్లో ఉంది. ఇంక ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ సేవలు మొదలు కాలే, కేవలం పత్రికాముఖంగా చెప్పారు తప్ప ఇంకా ఎక్కడా కూడా. మేము అనేక హాస్పిటల్కి కాల్ చేసాం. డేంజర్ అలారం ఏంటంటే ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో డయాలసిస్ పేషెంట్లు కూడా కంటిన్యూ చేయలేని పరిస్థితి వచ్చింది. మేము ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని మేము కాల్ చేసి ఇది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు, మీరు మొదలు పెట్టండి అని చెప్పి చేశారు. కొత్త పేషెంట్లకు గత 15 రోజులుగా డయాలసిస్ పేషెంట్లు ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందలేక అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దాని మీద స్పందన లేదు, ప్రజాప్రతినిధుల స్పందన లేదు. పట్టుకోలుగా ప్రభుత్వ విధానం మాట్లాడతారు తప్ప ప్రైవేట్ పరం చేస్తాం, ఇది ప్రైవేట్ పరం బ్రహ్మాండంగా ఉంటుంది, అన్నీ జరిగిపోతాయి. ఏం జరిగిపోయేది? ఇది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటు పరం కాకూడదని చెప్పి ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకెళ్ళి ప్రజల మద్దతును కూడగట్టి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్న ఒక ఆలోచనతో ఓ పక్క రేపు 12వ తారీఖుని పెద్ద ఎత్తున నియోజక స్థాయి ర్యాలీలు చేస్తాం, తర్వాత జిల్లా స్థాయిలో కూడా చేస్తాం. దాన్ని కూడా తదుపరి డేట్ నిర్ణయించిన తర్వాత అది కూడా మీకు తెలియజేస్తాం. ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇంకా దీన్ని పూర్తిగా కొనసాగించి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో ఎట్టి పరిస్థితిలో పీపీపీ మోడ్ని ఏదైతే ప్రైవేట్ పరం చేస్తున్నారో దాన్ని పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రజల తరపున వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని చెప్పే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. భోగాపురం విమానాశ్రయాన్ని వారు సందర్శిస్తూ ఉంటారు, వచ్చినప్పుడల్లా వెళ్తున్నప్పుడల్లా. నేను వారిని వేదిక ద్వారా కోరుతా ఉన్నాను, మీ ద్వారా మీరు సుమారుగా నాకున్న సమాచారం మేరకు ఒక 8 సార్లు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత పర్యటన చేశారు. మీ నోటితో మీరు చెప్పారు గత ప్రభుత్వంలో 23% పనులు చేశారని చెప్పి. మీరు వచ్చి వెళ్తున్నప్పుడల్లా ఒక మీడియా ద్వారా కొంత పబ్లిసిటీ చేసుకొని మీరు పర్సంటేజీలు చెప్తూ ఏదో మొన్న కూడా 91% అని 91 పాయింట్ అంటే ఇంకా ప్రజలు బాగా నమ్మబలకాలి అనే ఆలోచనతో మీరు చెప్తున్నారు. సరే, మీరు కేంద్ర మంత్రిగా మీకు ఆ అవకాశం, మీకు ఆ అధికారం మీకుంది. భోగాపురం విమానాశ్రయంలో మీ ద్వారా అనేక సందర్భాలు చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకు ఉంది కాబట్టి దాని భూసేకరణ మేము చేశాం. ఆనాడు కేవలం మీరు ఒక శిలాపలకం, అది కూడా ఈ పరిధిలో కాకుండా మీరు విశాఖపట్నంలో శిలాపలకం వేసి వెళ్ళిపోయారు. ఆనాడు కూడా చెప్పాను మీకు అనేక సందర్భాల్లో, ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన కానీ లేదా ఆనాడు మీరు శిలాపలకం వేసిన నాటికి మాజీ కేంద్రంలోనే ఇవాళ గోవా గవర్నర్ గారు అశోక్ గెహ్లోట్ గారు దాంట్లో కనీసం పార్టిసిపేట్ కూడా చేయలేరు, మీరు వెళ్ళిపోయారు. సరే, మీ విధానం అది. ఎన్నికల ముందు మీరు శిలాపలకాలు వేసేస్తారు, వెళ్ళిపోతారు. అదే మొన్న కూడా మెడికల్ కళాశాల గురించి చెప్తున్నారు, అబ్బాబే మేము వచ్చి 60 కోట్లు ఇచ్చాం, 100 కోట్లు ఇచ్చామని కాగితం. మరి 60 కోట్లు 100 కోట్ల కాగితాలు మేము ఎప్పుడు చూడలేదు, మరి వాళ్ళు చూసారో మాకు తెలియదు. అప్పుడు కూడా మెడికల్ కళాశాలకు వేసేసారు పలక, వెళ్ళిపోయారు. గతం ఇప్పుడు దాని గురించి మనం పోం. మేము మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2203 ఎకరాలు భూసేకరణ చేశాం. సుమారు 527 కుటుంబాలని నిర్వాసితుల్ని వాళ్ళకి రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం.
ఈ ప్రభుత్వం చేయాల్సిన మౌలిక వసతుల్లో కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టాలో ఏవియేషన్ డెవలప్మెంట్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు కట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న జిఎంఆర్ గారు ఈ జిల్లావాసి ఈ జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యతగా వారు తీసుకొని వారు వచ్చి ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చారు. మీరు ప్రతిసారి వెళ్తుంటారు వస్తుంటారు, వారు చేస్తుంది ఎల్ఎన్టీ వారు, పేమెంట్ డబ్బు ఇస్తుంది, వారి పేమెంట్ చేస్తుంది జిఎంఆర్ వాళ్ళు. మీరు ఇన్ని పర్యటనలు చేశారు కదా, ఈ ఎన్ని పర్యటనలో ఒక భోగాపురం విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ నివాసం శ్రీకాకుళం కానీ మీ నెమ్మాడ కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా లేదు, ఈ ప్రాంత యువకుల కోసం, ఈ ప్రాంత యువత కోసం, ఈ ప్రాంతంలో మీకున్న పలుకుబడితో ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రికి ఉన్న పలుకుబడితో ఒక కార్యక్రమాన్ని చేశారా? ఈ సుమారు 16 నెలల 17 నెలల కాలంగా మీరు వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు వెళ్తాం విమానాశ్రయంతో పాటు ఇవన్నీ జరిగితేనే విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవేవి జరగకుండా వాళ్ళే ప్రారంభోత్సవం చేయరు. కేవలం మీరు వచ్చి ఫోటోలు పెట్టుకొని 91 పాయింట్ లేదా 90 రేపు వచ్చిన తర్వాత 98 పాయింట్ అని చెప్పడం కాదు. వారి బాధ్యత ఎలాంటి వాళ్ళకి నిర్ణీత సమయంలో వాళ్ళు చేస్తారు, వాళ్ళకి కావాల్సిన పేమెంట్స్ వాళ్ళు ఇస్తారు. ఇదంతా కూడా జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు 2203 ఎకరాల్లో జరుగుతుంది తప్ప 2300 ఎకరాలు 2203 ఎకరాలు ఏదైతే విమానాశ్రయానికి మేము సేకరించిన భూమి వారికి అందజేసామో ఆ పైన ఎక్కడైనా ఒక యాక్టివిటీ జరుగుతుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా టేకప్ చేసిందా? ఇంక ఇది కావాలని చెప్పి రైతులు భయభ్రాంతులు చేయడానికి ఇంకా మీకు భూసేకరణ కావాలి, మాకు ఏవియేషన్ యూనివర్సిటీ చేస్తారు, లేదా ఇంకోటి చేస్తారు, ఇలాంటివన్నీ ఎందుకు మభ్య పెడతారు? మీరు కేంద్ర మంత్రి, మీకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక కేంద్ర మంత్రి గారు ఈ జిల్లా ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఆ కేంద్ర మంత్రి అయ్యారు. చూసాం వారిని 5 సంవత్సరాలు 2014-19 సంవత్సరం కాలంలో 5 సంవత్సరాలు వారు కేంద్ర మంత్రికి వెళ్తే ఏం జరిగిందో ఈ జిల్లా ప్రజలందరూ చూశారు. మరి మీరు యువకుడు, మీకు ఈ ప్రాంతం పట్ల మీరు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు. మీరు ఆ కార్యక్రమం దృష్టి పెట్టకుండా మీరు వెళ్తూ వస్తూ విమానాశ్రయం రివ్యూ చేసి మీరేదో విమానాశ్రయాన్ని మీరేదో ఈ విమానాశ్రయం 100% చెప్తా ఉంటాం. మీరు ఎన్నాను అనుకోండి, దాని బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు 2203 ఎకరాలు వారికి అందజేశాం. వారికి కోసం మౌలిక వసతులు అరేంజ్ చేశాం. 23% పనులు చేశాం. ఇది డెవలప్మెంట్. ఇదేదో ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం వస్తేనే పూర్తి అయిపోతుంది ఏనాడు చెప్పలే. డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. రేపు మరలా మీరు ఇవాళ ప్రారంభించిన ఏమైనా ఉంటే మళ్ళీ గతంలో 29లో జరిగే కార్యక్రమం తెలుసు, తప్పకుండా అది కొనసాగుతుంది. అంతేకాకుండా దాన్ని ఏదో మీరుగా చేశారన్నట్టుగా ఏదో ఒక చిత్రీకరణ చేసుకొని ఆ కార్యక్రమాలు కదా, మీరు చెప్పండి కొత్తది ఏం తెచ్చారో. మేము చేసిన కార్యక్రమాన్ని కాదు మీరు 10 సార్లు దాన్ని పర్యవేక్షించడం. జిల్లాలో ట్రెక్కింగ్కు అనుకూలంగా ఉన్న అడవులు, జలపాతాలు, వ్యూ పాయింట్లను ప్రకృతి ప్రేమికులు అందుబాటులోకి తేవడమే తమ ఉద్దేశమని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రకృతిని ఆస్వాదించేందుకు ట్రెక్కింగ్ ఏర్పాటుపై గిరిజన యువతకు శిక్షణ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా పర్యాటకులు ట్రెక్కింగ్ చేసుకునేందుకు దాదాపు 12 ప్రదేశాలు ఉన్నాయన్నారు. అందులో ముందుగా 6 ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లేలా ఆయా ప్రాంతాలను సిద్ధం చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రచారం కల్పించాలని కోరారు. శిక్షణ పొందుతున్న టూరిజం గైడ్లు పర్యాటకుల భద్రత ప్రధానమని గ్రహించాలన్నారు. ట్రెక్కింగ్కు అవసరమైన సామగ్రిని సమకూర్చి తద్వారా గిరిజన యువతకు ఉపాధితో పాటు ఆదాయం వచ్చేలా చేయడమే దీని లక్ష్యమని గైడ్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి జిఐపి ప్రసూన, అటవీ పోలీస్ శాఖల అధికారులు, గిరిజన యువత తదితరులు పాల్గొన్నారు. కాసేపు విరామం. అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందాల
స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ప్రజలకు వైద్యం కూడా దూరం అవుతుందని చంద్రబాబు తీరు, కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్నశ్రీను పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చిన్నశ్రీను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేయడమేనని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాల్సిన కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని, తాము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా వైద్యం ప్రజల హక్కు. ప్రజా వైద్యం ప్రజల హక్కు అంటే మీ అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కిందనే, చాలామంది కాలనీ వాసుల్ని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 17 మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావాలని చెప్పి, ప్రభుత్వమే కట్టాలని చెప్పి ఆయన 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించారు. కళాశాలలు ప్రారంభించిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్న కాలేజీల కన్నా మనం ప్రారంభించిన కాలేజీలు చాలా ఎక్కువ. అయితే అందరూ అనుకుంటారు, ఏంటి ఈ కోటి సంతకాలు ఏంటి, ఈ కార్యక్రమం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఆనాడు 17 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఏం తీసుకుందంటే ఈ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేద్దామని చెప్పి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా, అయ్యా నువ్వు చేస్తున్న నిర్ణయం తప్పు, ఇది మంచిది కాదు, ఈ రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల రావడం వలన పేదవారు కూడా వారు చదువుకుంచుకొని నా ఇంట్లో కూడా ఒక డాక్టర్ అవుతాడనే ఆలోచనతో సుమారుగా ప్రతి సంవత్సరం ఒక 2000 నుంచి 3000 మంది డాక్టర్లు తయారవుతారు. అదే కాకుండా 500 పడకల ఆసుపత్రి వస్తుంది, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ప్రతి పేదవాడు కానీ, మధ్యతరగతి కుటుంబుడు కానీ ఉచితంగా వైద్యం చేయించుకోగలడు, ఒక్క రూపాయి కూడా తన జేబులో పెట్టుకోకుండా వైద్యం చేయించుకోగలడని చెప్పి వారు చెప్తే, అది పెడచెవిన పెట్టి అబ్బాబే మరి మెడికల్ కళాశాలలు మేము చేయలేం, మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిస్తే ప్రైవేట్ వాళ్ళు బాగా చేస్తారు, ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా ప్రజలతో డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళని చేస్తారు. ఏదైనా ఇబ్బంది వస్తే అర్జెంట్ కేజీ తీసుకెళ్ళిన అంటాం. మరి నాకు తెలీదు మీలో ఎంతమంది గాయత్రి మెడికల్ కళాశాలకు వెళ్తారో, మరి ఎంతమంది గీతం మెడికల్ కళాశాలకు వెళ్తారో, లేదా ఎంతమంది వాళ్ళు ఉచితంగా వైద్యం చేశారో నాకైతే తెలియదు. అది ప్రైవేట్ మెడికల్ కళాశాల, అది ప్రైవేట్ హాస్పిటల్. అక్కడికి వెళ్తే అదే కేజీహెచ్కి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే, కేజీహెచ్కి వెళ్తే ఓ సూపర్ స్పెషాలిటీ వైద్యం, ₹1 కూడా తీసుకోకుండా వైద్యం చేస్తారు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, అది తప్పయ్యా, అది మంచి పద్ధతి కాదు, అది పేదవారి కోసం విద్య, వైద్యం, చదువుకునే చదువు కానీ, అదే మనిషికి ఒక అనారోగ్యం వస్తే వైద్యం కానీ, ఈ రెండు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి, దీనికి ప్రైవేటు పరం చేయకండి అని చెప్తే, మరి ఆయనకి ఎంతసేపు ప్రైవేటు పరం, కార్పొరేటు, ఆయన చాలా ఆలోచనలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి. ఒక ప్రభుత్వ కేజీహెచ్ హాస్పిటల్లో కనీసం కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పేదవాడు వైద్యం చేయించుకోకూడదు, పేదవాడు డబ్బు ఇచ్చుకోవాలా, అప్పు అయిపోవాలా, మళ్ళీ ఏ ఆస్తి అమ్ముకోవాలా, లేదు అప్పుకి వెళ్ళిపోవాలా, లేదు ఇంట్లో మెడలో బంగారం ఉంటే అమ్ముకోవాలా, అంతే తప్ప ఈ ప్రభుత్వం నాకు ఉంటుంది, ఈ ప్రభుత్వం నాకు చూస్తుంది అనే ఆలోచన లేదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు. ప్రతి ఒక్కరికి గుండెల్లో ధీమా, నాకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే 108 ఫోన్ చేసి వస్తుంది, నన్ను తీసుకెళ్ళే కార్పొరేట్ హాస్పిటల్కి, అపోలోనో, స్టార్ పెనాయికలో, లేదా పక్కనున్న ఇంకో హాస్పిటల్కి వెళ్తే నాకు ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తారని చెప్పి. ఒక ప్రభుత్వం పేదల కోసం, మధ్యతరగతి కుటుంబీకుల కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేయాలే కానీ ప్రైవేటు వ్యక్తుల కోసం 17 మెడికల్ కళాశాల గురించి అడిగితే ఏం చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడా, జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేశాడా? ఏమయ్యా 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించాం, అవుతుంది, మేము 5 చేసాం, మిగతా నువ్వు చేయు, మిగతా నువ్వు కంప్లీట్ చేయు. ఏమంటే
దానికి బోల్ డబ్బు అవసరం వద్దు అంటున్నాడు. ఎంత అవసరం అవుద్ది? 17 మెడికల్ కళాశాలకు 500 కోట్ల లెక్కనే 17 మెడికల్ కళాశాల 8,500 కోట్ల రూపాయలు. అందులో 3,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఇంకెంత ఖర్చు పెట్టాలో? ఒక 5,500 కోట్లు. తప్పితే ఇంకొక 500 పేరుతో 6,000 కోట్లు. కిందటి సంవత్సరం జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు. 16 నెలల్లో మీరు చేసిన అప్పు ఎంత? 2,25,000 కోట్లు. మీ అక్షరాల మీరు చేసిన అప్పు. అంటే యావరేజ్గా 16 నెలల్లో లెక్కేసుకుంటే నెలకి లెక్కేసుకుంటే 15,000, 13,000 నుంచి 14,000 కోట్లు అప్పు చేశారు. సచివాలయం వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది. మీ అందరికీ ఒక అలవాటు వచ్చింది, సర్టిఫికేట్ కావాలంటే మా సచివాలయంకి వెళ్తామండి, మా సచివాలయం సిబ్బందికి ఇచ్చి మా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మీకు వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ అంటారు కదా, మీరు వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్లు మీరు వెళ్ళేవారు. ఇవాళ ఏంటి దాని పేరు మార్చారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు మార్చడం, లేదా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాల పేర్లు మార్చడం. ఏం పేర్లు అంటే ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ సచివాలయాలకు నటు నుంచి పేర్లు మార్చారు. వాళ్ళు ఏం పెట్టరు. సచివాలయం పేరు ఏంటి మార్చారు? దానికి విజన్ అట, ఏదో విజన్ 1 విజన్ ఏదో అంటుంటారు దానికి పేరు. ఇప్పుడు గ్రామ సచివాలయం మీ నోట్లో ఏడు వస్తుంది? సచివాలయం వస్తుంది. ఆరోగ్యశ్రీ ఉందా కార్డు అంటే ఏమమ్మా హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ లేదంట, ఆయన ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టాడు, వస్తుందా? మీరేంటారు? ఏమమ్మా ఇక అమ్మోడు వచ్చిందా? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి అడుగుతారు, అందులో నాకు అమ్మోడు, అదే తల్లికి వందన అంటారు, మళ్ళీ మా నాలికి కరుచుకున్నాను. అది రాదు, నారు పలకలేరు. ఎందుకంటే ఆ పేరు వాళ్ళు పెట్టింది కాదు, ఆ పథకం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీ అందరూ కూడా మీ అందరి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గట్టిగా ఈ ప్రభుత్వం ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే కట్టాలా, ప్రభుత్వమే మెయింటైన్ చేయాలా, ప్రభుత్వమే హాస్పిటల్ ఇవ్వాలా, ప్రతి వాడికి ఉచితంగా వైద్యం జరగాల అని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మీ అందరి సంతకాలు తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చి, బాబు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలు ఇగో మీ మెడికల్ కళాశాల వద్దంటున్నారు, కావాలంటే ఈ ఫోన్ నెంబర్ రాత్రి వాళ్ళందరిని అడగండి, మీకు నచ్చిన ఫోన్ చేసి అందులోని మేము ఇచ్చిన 1 కోటి కాగితాల్లోనే మీకు నచ్చిన కాగితం తీసి ఫోన్ చేసి, ఏమమ్మా హాస్పిటల్ ప్రైవేటా, ఈ మెడికల్ కాలేజీ నీకు ప్రైవేటీ కావాలా ప్రభుత్వం కావాలని అడగండి, వాళ్ళు ఏటి చెప్తారో వినండి అని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏపీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూసి భానోజీరావు డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గండిపల్లి మహేంద్ర అధ్యక్షతన శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కేఎల్పురం కమ్యూనిటీ హాలులో నిర్వహించిన ఉమ్మడి జిల్లాల మహాజన సభ విజయవంతంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జేఏసీ రాష్ట్ర చైర్మన్ భానోజీరావు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్తో పాటు సెర్ప్, మెప్మా ఉద్యోగులకు అమలు చేస్తున్న హెచ్ఆర్ పాలసీని అందరికీ అమలు చేయాలని కోరారు. పీఆర్సీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం కింద ఆఫీస్ సబార్డినేట్కు ఉన్న 26,000, డేటా ఎంట్రీ ఆపరేటర్కు 28,000, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్కు 30,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల్లో ప్రైవేట్ ఏజెన్సీల కింద పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాసులు కలపాలని తెలిపారు. ఏడాదికోసారి 1,000 రూపాయల ఇంక్రిమెంట్ పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని కోరారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్నట్టు సాధారణ మెడికల్ సెలవులు అమలు చేయాలని, మెటర్నిటీ సెలవులు, హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ జి మహేంద్రబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీను, విజయనగరం జిల్లా కోశాధికారి పి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అన్యాయంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. అసలు ఈ ప్రభుత్వం మొదట్లోనే ఆర్టికల్ 19 ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిని తీసుకొచ్చారు. ఇదే ప్రభుత్వం మళ్ళీ అవుట్సోర్సింగ్ పక్షాన సానుభూతిగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉంది. అయితే దీనికి వత్తాసు పలుకుతున్నటువంటి ప్రభుత్వ సంఘాలు ఏవైతే ఉన్నాయో వారిలో వారికే యూనిటీ లేకుండా 4 సంఘాలు ఉంటూ వారి ద్వారా అవుట్సోర్సింగ్ని పిలిపించుకుంటూ వారి యొక్క పథకాలను కానీ వారికి వచ్చే ఎటువంటి బెనిఫిట్స్ కానీ వారు సాధిస్తున్నారు తప్పించి అవుట్సోర్సింగ్ గురించి ఎక్కడా కూడా ప్రస్తావన రావటం లేదు. అందుకే మేము ప్రభుత్వ ఉద్యోగులకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ సంఘాలకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అలా అని ప్రభుత్వం మా యొక్క సమస్యలపైన కానీ మా యొక్క విషయాలు కానీ ఎక్కడైనా సరే తప్పుగా వ్యవహరించి కానీ మాకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ చేసే పక్షాన ఎదురుగా మేము నిలబడి మాకు హక్కులు సాధించుకోవడానికి ముందుకు వెళ్తాం. అలాగే ఏదైతే ఈ ఆప్కాస్ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ఈ ఆప్కాస్ వ్యవస్థలో 90,000 మాత్రమే 90,000 ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే దీంట్లో
యాడ్ చేశారు. మిగతా డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే లైక్ ఆర్టీసీ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న వారికి కూడా ఈ ఆప్కాస్ట్లో చేర్చట్లేదు. అదేమంటే ఈ ప్రభుత్వం మేము చేయలేదు కదా, గత ప్రభుత్వం చేశారని చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయితే ఏముంది, మీ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు మాకు మీకు పెట్టమని చెప్పాము, ఆప్కాస్ అడగలేదు. ఏజెన్సీని రద్దు చేసి మాకు ఏదైనా కార్పొరేషన్ కావాలని గత ప్రభుత్వం అడిగితే ఆ ప్రభుత్వం వారు మనకు ఆప్కాసం తీసుకొచ్చారు. ఇప్పుడు మేము ప్రతి ఒక్కదానికి ఎంప్లాయీస్ యాడ్ చేయాలన్నా సరైన గైడెన్స్ లేదని చెప్తారు. దాని లోటుపాట్లు ఏమైనా ఉంటే మెరుగైన దాన్ని తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ దానికి మనకి ఖచ్చితంగా దాంట్లో చేర్చడమా లేదా ఇంకో వేరే విషయం చేయాలి తప్పించి ఆప్కాస్ తీసడానికి మేము ఎప్పుడూ కూడా అవుట్సోర్సింగ్ చేసే పక్షాన మేము వెనకాడము. దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం. దానికి వేరే పేరు పెట్టుకొని మమ్మల్ని చూపించాలి తప్పించి దాన్ని తొలగించడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చోటు కల్పించినందుకు మా రాష్ట్ర అధ్యక్షులు దూసు భానుజీ గారికి ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో 2,50,000 పైచిలకు ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 ఏళ్లగా మా శ్రమని దోపిడీకి గురి చేస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా మాకు సమాన పనికి సమాన వేతనం, ఈ భారతదేశం అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈ ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. కనీసం మా పనిని, మా సమయాన్ని, మా యొక్క శ్రమని కూడా దోచుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం మమ్మల్ని గుర్తించకపోవడం అనేది నిజంగా మా దౌర్భాగ్యం అనేది తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని మేమంతా కూడా తిరగబోతున్నాము. రాష్ట్ర అధ్యక్షులు దూసు భానుజీ గారి ఆధ్వర్యంలో సంఘాన్ని బలోపేతం చేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని చేయి కలుపుతూ అందరినీ కూడా ఐకమత్యంగా తయారు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము ఖచ్చితంగా సామరస్యంగానే మేము సమస్యల్ని ముందుగా దాని మీద పోరాటం చేద్దాం అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ సామరస్యంగా అవ్వకపోతే ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని కూడా మేము తీసుకువెళ్తామని స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఈ విషయంలో చురుగ్గా పాల్గొని వివరాలను అందజేయాలని కోరారు. మాదక ద్రవ్యాల రవాణా నివారణ మరియు రహదారి భద్రతపై అవగాహన సదస్సు శుక్రవారం పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో రవాణా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను వాహన డ్రైవర్లు తెలిసి చేసినా తెలియక చేసినా శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. ఈ అక్రమ రవాణాకు చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయని, జీవితాంతం జైలులోనే ఉండాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందువలన ప్రతి డ్రైవర్ కూడా తమ వాహనాలు తీసుకువెళ్లే బ్యాగులను, సంచులు, ఇతర సామాగ్రిపై దృష్టి సారించాలని, అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విశాలమైన రహదారులు లేకపోవడం, ఉన్న రహదారులో సక్రమంగా రహదారి భద్రతా నియమాలు పాటించని కారణంగా ఈ ఏడాదిలో సుమారు 80 మంది వరకు మృతి చెందారని, 150 మంది వరకు క్షతగాత్రులయ్యారని తెలిపారు. కావున ప్రతి వాహన డ్రైవరు క్రమశిక్షణ కలిగి ఉండాలని, జాగ్రత్తలు, నియమాలు తప్పక పాటించాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు వాహన డ్రైవర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు డ్రైవర్గా ఉన్నా, మీరు కండక్టర్గా ఉన్నా, లేదా మీరు ఓనర్గా ఉండి వేరే వాళ్ళకి ఇచ్చిన ఆ వెహికల్లో ఎక్కించే లగేజ్ మీద ఒక కన్నేసి పెట్టాలి. సందేహం లేకుండా అడగాలి, ఏంటది అని అడగాలి. బేసిక్ డౌట్ ఉన్నప్పుడు 1972 నంబర్ ఫీడ్ చేసుకోండి మీ మొబైల్లో. దానికి ఫోన్ చేస్తే మీరు వాళ్ళని ఇచ్చేయక్కర్లేదు, వాళ్ళు వచ్చి చెక్ చేసి పట్టుకుంటారు. మీకేం ఇబ్బంది లేకుండా మీరు సైలెంట్గా ఫోన్ చేసేసి 1 నిమిషం వస్తా అని చెప్పి ఆటో పక్కన పెట్టి వాళ్ళ లోపలే వచ్చి మీరు బయట వచ్చి ఫోన్ చేసేసి ఇటు వస్తుంది మీ వెహికల్ అని చెప్తే వాళ్ళు వచ్చి మీకేం తెలియదు, మిమ్మల్ని టచ్ కూడా చేయరు. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు మిగతా పనులు చూసుకుంటారు. సో ఒకటి, మీకు ఆ వెహికల్లోకి ఎక్కించకూడదు అనేది ఫస్ట్ సిద్ధాంతం. రెండోది, వాళ్ళకు డౌట్ ఉన్నప్పుడు మనం వెంటనే ఫోన్ చేసి చెప్పడం కూడా మన బాధ్యత. అందరికీ అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం పెట్టాం. మరి ఏ విధంగా జాగ్రత్తలు వహించాలి. రెండవది, గాంజా సంబంధించి ప్రమాదాలు మనం తరచూ చూస్తున్నాం. కొన్ని చాలా సీరియస్గా మనిషి ప్రాణాలు పోతున్నాయి. మాకు మర్డర్ల వల్ల, హత్యల వల్ల, దొంగిల వల్ల, లేకపోతే కొట్టుకోవడం వల్ల వాటి చనిపోవడం అనేది నాట్ ఈవెన్ 10% కూడా లేదు. మరి మీకు అందరూ తెలుసు, ఒకసారి ప్రమాదానికి
గురైన వ్యక్తులు వాళ్ళ జీవనం లైవ్లీహుడ్ యాక్టివ్గా ముందు చేసుకున్నట్టు చేసుకోలేరు. మరి ఎవరైతే బ్రెడ్ విన్నర్ ఉన్నారో వారి ఫ్యామిలీ అంతా కూడా చాలా సఫర్ అవుతుంది, ఫైనాన్షియల్గా కావచ్చు, మరి ట్రీట్మెంట్కు కాకుండా ఉద్యోగానికి సరిగ్గా పోలేని పరిస్థితి, కుటుంబం అంతా కూడా చాలా మనోవేదనకు ఫైనాన్షియల్ స్ట్రెస్కి గురవుతుంది. సో మీ అందరికీ ఒక మహత్తరమైన బాధ్యత ఉన్నది. డ్రైవింగ్ అంటే మరి డ్రైవింగ్ చేస్తున్నారంటే కేవలం మీ యొక్క లైవ్లీహుడ్ లాగా చూడకండి. మాకు ఏదో జీతం ఇస్తున్నారు, అది కేవలం దానికోసం మేము పనిచేస్తున్నామని మేమందరము పనిచేస్తున్నట్టు మీ పని దయచేసి ఆ విధంగా చూడకండి. మీ పని వేరే, మీ కేవలం జీతం కోసం చేసే పని కాదు. వ్యవసాయ రంగంలో ఆధునిక స్థిరత్వం మరియు అభివృద్ధికి సహకారం అందించాలనే ఆలోచనతో రైతు సమ్మేళనం నిర్వహించిన సెంచూరియన్ యూనివర్సిటీని అభినందిస్తున్నానని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కేఎల్పురంలో సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ స్కూల్ ఆఫ్ స్మార్ట్ అగ్రికల్చర్ విజయనగరం ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 2వ రైతు సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, అభివృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతిక ఒరవడులను తెలుసుకున్నారన్నారు. భారతదేశంలో 27% జీడీపీ రైతులు చేస్తున్న వ్యవసాయం వలనే వస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు పక్షపాతి అని, వ్యవసాయంలో సాంకేతికతను చొప్పించి రైతుల ఉన్నతికి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, యూనివర్సిటీ ప్రతినిధులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మన విజయనగరం జిల్లాలో సెంచూరియన్ యూనివర్సిటీకి రావడం జరిగింది. ప్రధానంగా యూనివర్సిటీ యాజమాన్యం అందరూ కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఫార్మర్స్ అందరినీ కూడా పిలిచి యూనివర్సిటీకి ఉన్నటువంటి టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ కానీ, అగ్రికల్చర్కి లేటెస్ట్ క్రాపింగ్ ఏంటి మెథడ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిఎస్సి ఒక డిగ్రీ కూడా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. వెళ్ళారు 3-year కోర్స్లో ఆల్రెడీ 2 బ్యాచెస్ కూడా వెళ్ళారు ఉన్నారు. సో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చరల్ టెక్నిక్స్ కానీ ఆర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ క్యాష్ క్రాప్స్ ఏంటేంటి ఉన్నాయి, దాని కల్టివేషన్ మెథడ్స్ ఏంటి, అలాగే అడ్వాన్స్డ్ పాలీ హౌసెస్ ఏంటి ఉన్నాయి, దాంట్లో వెరైటీస్ ఏమున్నాయి, అంతేకాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కేజ్డ్ ఫిషరీస్ ఎలా చేయొచ్చు, లేకపోతే కన్సీల్డ్ ఇన్హౌస్ ఫిషరీ ట్యాంక్స్ పెట్టి ఎలా చేయొచ్చు అని కొన్ని ఐడియాస్తో వీళ్ళకి ప్రజెంటేషన్స్ పిల్లలందరితో కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ రైతులందరినీ పిలిపించి మనం ఆల్టర్నేటివ్ క్రాపింగ్ ఏం చేయొచ్చు, ప్రైమరీగా అగ్రిప్రోనర్స్ అంటే అగ్రికల్చర్లో ఆంటర్ప్రినర్షిప్ ఎలా డెవలప్ చేయొచ్చు అనే దాని మీద ప్రధానంగా ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మన విజయనగరం నుంచి అలాగే గజపతినగరం నియోజకవర్గం నుంచి చాలామంది ఫార్మర్స్ రావడం జరిగింది. ఎందుకంటే ఇలాంటివి యూనివర్సిటీ వాళ్ళకే సాధ్యం అవుతాయి. ఎందుకంటే కొత్తగా ఉన్నటువంటి సైన్స్ ఏదైతే ఉందో ప్రజలకు చేరువుగా తీసుకెళ్లే విధానం యూనివర్సిటీ చేయగలుగుతుంది. ముందుగా యూనివర్సిటీ యాజమాన్యం అందరికీ కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరింత ప్రజలకు చేరువుగా మీరు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అగ్రిప్రోనర్స్ అనేది అది కూడా ఒక లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక ఆంటర్ప్రినర్షిప్. ఎందుకంటే ఈరోజు మన దగ్గర వ్యవసాయం చేస్తున్నటువంటి స్కిల్ బాగా ఉంది. చాలామంది రైతులు మనకి ప్రధానంగా రాష్ట్రానికి 27% జీడిపి వ్యవసాయం నుంచి వస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అంటారు వ్యవసాయం మన రాష్ట్రానికి ప్రధానమైనటువంటి వృత్తిరీత్యా ప్రధానంగా ఉంటుంది, ఎక్కువ మంది ప్రధానికం వ్యవసాయంలో ఉంటారని. వ్యవసాయం దృష్టిలో పెట్టుకొని, రైతుల దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారు కానీ, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కానీ ప్రధానంగా వాళ్ళ తాలూకు ఆలోచనకు అనుగుణంగా ఎక్కువగా స్కీమ్స్ తీసుకురావడం కానీ, సపోర్ట్ చేసే మెకానిజం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కానీ యూనివర్సిటీ యాజమాన్యం ఈ కొత్త విధానం తీసుకొచ్చి కొత్త టెక్నిక్స్ అని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ముందుగా వాళ్ళకి అభినందిస్తూ
మరిన్ని కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో మీరు చేయాలని కోరుకుంటున్నాము. సెంచరీ యూనివర్సిటీ అనేది నార్మల్ యూనివర్సిటీ కాదు, స్కిల్ యూనివర్సిటీ. మనం ఇంజనీరింగ్ కానీ ఎందులో కానీ కూడా స్కిల్ ప్రధానంగా చేసుకొని ఇక్కడ మనము పాఠ్యం చెప్పడం జరుగుతుంది. బిఎస్సీ అగ్రికల్చర్ కూడా ఇక్కడ మనము డొమైన్స్, అగ్రికల్చర్ డొమైన్స్, కొత్త డొమైన్స్, స్మార్ట్ డొమైన్స్ ఇంక్లూడ్ చేశాము. అందులో ఈ హైడ్రోపోనిక్స్ అంటే మనం ఏంటారు మట్టి లేకుండా వ్యవసాయం, గాలితో ఆక్వాపోనిక్స్ అంటే గాలితో ఎలా ప్లాంట్స్ పండుతాయి, ఓన్లీ నీళ్ళతోనే ఎలా పండుతాయి, తర్వాత హై వాల్యూ క్రాప్స్ అంటే లెట్టూస్ కానివ్వండి, మనము చెర్రీ టమాటోస్ కానివ్వండి, ఫ్లవర్ కల్చర్. మనం ఇప్పుడు జర్బెరాస్, ఇప్పుడు మనకు బొక్కేలో పెట్టే ఫ్లవర్స్ అన్ని కూడా పూనా నుంచి వస్తాయి. అవన్నీ కూడా మనం పాలీ హౌసెస్, గ్రీన్ హౌసెస్లో మనం పెంచవచ్చు. అలాగే మష్రూమ్స్ కూడా, బటన్ మష్రూమ్స్, తర్వాత సాఫ్రన్, కుంకుమ పువ్వు, ఇవన్నీ కూడా హై వాల్యూ క్రాప్స్. ఆఫ్కోర్స్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా వాల్యూ కూడా వస్తుంది. ఇలా రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటే ఉన్న వాటినే మళ్ళీ నీటిని మనము మళ్ళీ క్లీన్ చేసి రీసర్క్యులేట్ చేస్తూ అందులో ఫిషెస్ చేయటం. ఇవన్నీ థాయిలాండ్లో ఎక్కువ ఉంటుంది, థాయిలాండ్లో ఎక్కువ వాడతాయి టెక్నాలజీ. అవన్నీ కూడా మనం ఇక్కడ పైలట్ స్కేల్ యూనిట్లు మనం నడుపుతున్నాము. అవన్నీ ఒకప్పుడు ఒరిస్సాలో ఉండే, మనం ఇక్కడ విజయనగరంలో కూడా ఒకటి పెడుతున్నాము. అవన్నీ కూడా ఫార్మర్స్కి ఫీల్డ్కి ఎలా తీసుకెళ్తాం, ఒక మంచి ఐడియా మనకు ప్రజలకు కనుక ఇస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళంతా వాళ్ళు తీసుకుని వాటిని ముందు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్ చేస్తాను ఉంటుంది. పందుల పెంపకం కూడా ఇప్పుడు పిగరీ కూడా చాలా ప్రాఫిటబుల్గా ఉంది. కేవలం ప్రాఫిటబుల్ వెంచర్స్ మాత్రమే మనం ఇక్కడ ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా ఎలా అగ్రికల్చర్లో మనం మోడల్స్ చేస్తున్నాం, లైట్ల కింద వ్యవసాయం చేయడం ఎలా, ఇవన్నీ కూడా చెప్తున్నాము. ఇందులో ప్రధానంగా మేము 5-6 పంచాయతీలో ఉన్నటువంటి విలేజెస్ని పిలిపించాము. ఈ ఒక్క రోజులో వాళ్ళకి ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి మనకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ట్రైనింగ్ కూడా ఇస్తాము దీని మీద. ఈ మెసేజ్ మీరు పబ్లిక్కి తీసుకెళ్తే 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, 3 months ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు యూనిట్స్ వాళ్ళు ల్యాండ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ వాళ్ళ ఫార్మర్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఎంటర్ప్రైజ్ యూనిట్స్ పెట్టడం అనేది మన ప్రధాన ఉద్దేశం. ముఖ్యాంశాలు మరోసారి. విద్య, వైద్యం ప్రజల కనీస హక్కని స్పష్టీకరించిన చిన్న శ్రీను ఈ నెల 12న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపు. మన్యంలో జరిగిన మాదక ద్రవ్యాల రవాణా నివారణపై వాహన డ్రైవర్లకు అవగాహన సదస్సు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. విజయనగరం సెంచూరియన్ యూనివర్సిటీలో జరిగిన 2వ రైతు సమ్మేళనం. వ్యవసాయ రంగంలో ఆధునిక స్థిరత్వం కోసం కృషి చేయాలన్న మంత్రి కొండపల్లి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.